హలో, మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది కూర్మా అండి. చపాతీలకి టేస్టీగా కూర్మా అండి. దీనికి కావాల్సిన 2 బంగాళాదుంపలు, 2 ఉల్లిపాయలు, చిన్న క్యారెట్ అండి. బంగాళాదుంప శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసుకోవాలి, మీడియం సైజు. బఠానీని కూడా నానబెట్టుకోవాలి. అదేవిధంగా దానికి కావాల్సింది మసాలాకి కావాల్సింది ధనియాలు, దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, జీలకర్ర మరియు కొబ్బరి పొడి ఒక 3-4 స్పూన్లు కొబ్బరి పొడి, వెల్లుల్లిపాయ 5-6 రెబ్బలండి. ఇవి రెడీ చేసుకోవాలి. కొత్తిమీర కొద్దిగా. తర్వాత ముందుగా బాండీ పెట్టి ముందుగా ముక్కలు ఉడకబెట్టుకోవాలి. బంగాళాదుంప ముక్కలు ఉడకబెట్టి ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి. అవి ఉడికిన తర్వాత అదే బాండీలో నూనె వేసుకుని ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఈ ఉడకబెట్టిన బంగాళాదుంప బఠానీని కూడా మనం వాటిలో వేసి ఈ బాగా వేగాలి. ఎందుకంటే పచ్చివాసన పోయే వరకు వేగాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. వేగిన తర్వాత బాగా వేగనిచ్చి దాంట్లోనే మనం ముందుగా రెడీగా ఉడకబెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు మరియు నానబెట్టి ఉంచుకున్న బఠానీలు దాంట్లో వేసేసుకోవాలి. వేసుకుని ఆల్రెడీ మనం ఉడకపెట్టేటప్పుడు ఉప్పు పసుపు వేసాం కాబట్టి ఇంక ఉప్పు అక్కర్లేదు, అవసరం ఉండదు. అవి బాగా ఉడికిన తర్వాత మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. కాస్త పడని నీళ్ళు పోసి. ఈలోపు మనం గ్రేవీ కోసం రెడీగా చేసుకున్న అన్నీ మిక్సీ పట్టుకోవాలండి. కొబ్బరి పొడి, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలండి, కొబ్బరి పొడి, ఇవన్నీ వేసి మిక్సీ పెట్టుకోవాలి. దాంట్లోనే కొద్దిగా కారం వేయాలి. ఎందుకంటే కారం కూడా నేను ఎక్కువ వేయలేదు, 1 స్పూన్ వేసాను. ఎందుకంటే 2 బంగాళాదుంపలు కాబట్టి. అది కూర ఒక 4 సరిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ మొక్కలు ఉడికిన మూత పెట్టాలి. మొక్కలు ఉడికిన తర్వాత చూసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకుంటే, లేదంటే కాస్త నీళ్ళు పోయచ్చు. మూత తీసేసి కాస్త నీళ్ళు పోసి బాగా ఉడుకుతాయి. బాగా మెత్తగా ఉడకనివ్వాలి. ఎందుకంటే కూర నలుచుకుంది బాగుంటుందని అలా ముక్కలుగా ఉంచాను. మరీ పేస్ట్ చేయకుండాను. ఈ టేస్ట్ బాగుంటుంది. దీంట్లో నేను వేసిన అంటే గరం మసాలా చాలా సింపుల్గా వేసాను. హెవీగా వేస్తే వేసవికాలం మరీ ఇదిగా ఉంటుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అలా ఉంటుందని చెప్పి చాలా తక్కువగా వేసి చేశాను. పిల్లలకు కూడా టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఎక్కువ హెవీ ఉండదు, స్పైసీగా ఉంటుంది, కానీ ఎక్కువ కారం అది ఉండదు అన్నమాట. చిన్నపిల్లలు తిన్నా కూడా బాగుంటుంది. దీనికి అన్నీ వేసిన తర్వాత మనం ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని దీంట్లో వేసి కలుపుకోవాలండి. ఈ మిక్సీ వేసి కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఆగి నేనేం చేశానంటే మీగడ వేసాను. అంటే మీగడ వేస్తే బాగుంటుంది. నేను అప్పుడే పాలు కాచాన్ని మీగడ వేసి కొద్దిగా పాల చుక్క కూడా వేసానండి. ఈ పేస్ట్ అది వేసిన తర్వాత వేసాను. ఎందుకంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. అదే కారం కూడా నేను తగ్గించి వేసాను. మీకు కావాలంటే కొద్దిగా కారం అది వేసుకోవచ్చు. ఇంకా కాస్త కావాలంటే ఇంకా మసాలా కూడా హెవీగా వేసుకోవచ్చు. నేను చాలా తక్కువ వేసాను. ఎందుకంటే పిల్లలు తిన్నా కూడా 10 ఏళ్ళ పిల్లలు తిన్నా కూడా ఇబ్బంది ఉండదని. స్పైసీగా ఉంటుంది, పిల్లలకి నచ్చుతుంది, పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది. ఎలాంటి ఇబ్బంది ఉండదని నేను అలా చేశానండి. ఈ కూర అంతా దగ్గర పడుతుంది. మసాలా వేసిన తర్వాత దగ్గర పడిన తర్వాత మనం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి. చాలా సింపుల్గా అయిపోతుంది, తొందరగా అయిపోతుందండి. ఇది దానికి ఆల్రెడీ నేను చపాతీ పిండి కలిపి ఉంచాను. దాన్ని నేను చపాతీ వేసుకుని కాల్చి చపాతీ పిండి కూడా నేను గోధుమ పిండిలో కొద్దిగా నూనె నీళ్ళు వేసి దాంట్లో కూడా కాచిన పాలు పోసాను. ఎందుకంటే మరుసటి రోజున కూడా చాలా మెత్తగా ఇదిగా ఉంటాయి, టేస్ట్ బాగుంటాయి. అది ఒకసారి మీరు ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే కానీ మరిన్ని వీడియోలు పెట్టడానికి అవకాశం.